శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. అజ్ఞానం నాశయేద్యోగే యోగేన మునిసత్తమ అష్టాంగై సిద్ధ్యతే యోగస్తాని వక్ష్యామి తత్వతః. పరమానందదాయకమైనటువంటిది ఈ వెంకటాచల క్షేత్రం. దీనికే ఆదివరాహ క్షేత్రం అని కూడా పేరు. అంటే ఆరంభంలో ఈ మన్వంతర ఆరంభంలో, కల్పారంభంలో ఇక్కడకు ప్రథమంగా వచ్చిన అవతారం ఆదివరాహస్వామి. ఒకే యుగంలో రెండు రూపాలతో ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. ద్వాపరంలో బలరామకృష్ణులుగా, అలాగా రామలక్ష్మణులు, ఇలాగా అనేక రూపాలలో పరమాత్మ యొక్క స్వరూపం అభివ్యక్తమవుతోంది. ఈ ఆదివరాహ క్షేత్రంలో ఆనంద నిలయంలో తాను శ్రీనివాసుడిగా నిలిచి సర్వాకర్షకమైన పరబ్రహ్మస్వరూపం తానే అని ప్రతి క్షణం కూడా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తించడమే మనం చేయవలసింది. ఎలాగ తెలుస్తోంది? గుర్తు చెప్పేవాడు గురువు అని, ఆచార్యు. ఆ ఆచార్యుని యొక్క లక్షణాలు ఏంటి? తానే స్వయంగా ఆచార్యుడై బోధించాడు 5000 సంవత్సరాల క్రితం. కృష్ణం వందే జగద్గురుం, జగత్తుకే ఆచార్యుడు ఆయన. కనుక అట్టి పరమాత్మ ఒక్కడే నిత్యుడు. ఆ నిత్య స్వరూపుడు నారాయణుని యొక్క స్వరూపాన్ని మనం గ్రహించాలి అని రాగద్వేషరహితమైన చిత్తం ఏర్పడినప్పుడు అలాంటి చిత్త ప్రశమన స్థితిలో ఆ పరమాత్మ స్వరూపం ద్యోతకమవుతోంది అని నిన్న మనం నారద మహర్షి అడిగిన ప్రశ్నకు ఈ సనక మహర్షి నారద మహాపురాణంలో పూర్వభాగంలో స్పష్టంగా క్షేత్రజ్ఞ విభాగ యోగం అని క్షర అక్షర
యోగం ఏ విధంగా పురుషోత్తమ ప్రాప్తి యోగం భగవద్గీతలో ఏవైతే చెప్పారో ఇక్కడ సనక మహర్షి కూడా నారద మహర్షికి అదే తత్వోపదేశం చేశాడు. ఇది ఒక జ్ఞానయజ్ఞము అని అంటాడు. సుఖశాస్త్రం కథోజ్వల జ్ఞానయజ్ఞం కరిష్యామి. పద్మపురాణంలో శ్రీమద్భాగవతాన్ని భాగవత సంప్రదాయం పురాణ వాన్మయ అధ్యయనాన్ని జ్ఞానయజ్ఞం చెప్పారు. యజ్ఞం అనగానే శృక్కు శ్రవము బ్రహ్మ షోడశ ఋత్విజులు ఇలాగ మనకు ఒక విశేషమైనటువంటిది శ్రౌత స్మార్త యజ్ఞకాండలో కనిపిస్తారు. మరి ఇక్కడేమిటయ్యా అనేదానికి కూడా విశేషంగా చెప్పారు. ఇక్కడ ఈ చెవుల ద్వారా ఈ జ్ఞానాన్ని చక్కగా గ్రహించి ఆ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించి ఆ పరమపురుష దర్శనం చేయడమే యజ్ఞఫలం. జ్ఞానము విజ్ఞానం రెండు వింటూ ఉంటాం మనం. జ్ఞానము అనంటే ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానమా, పరోక్ష జ్ఞానమా, లౌకిక జ్ఞానమా, భౌతిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా, ఆత్మజ్ఞానమా, మనకు చాలా ప్రశ్నలు వస్తాయి. జ్ఞాన విజ్ఞాన విభాగ యోగం భగవద్గీతలోనే వస్తోంది కదా. స్థూలంగా జ్ఞానము అనంటే ఇక్కడ వేద శాస్త్ర జ్ఞానం, విజ్ఞానము అనంటే అనుభవానికి తెచ్చుకున్నటువంటి స్థితి. ఇది మనకు స్థూలంగా ఆయా గ్రంథాలలో ప్రకరణములను బట్టి మారుతూ ఉంటాయి. కనుక వేదాంతములు పరమాత్మ కంటే పరము లేదు అని, కర్మ కార్యము రూపము వర్ణము కర్తృత్వం భోక్తృత్వం అవేవి ఆయనకు లేవు అని, తేజస్సుల కంటే పరమమైనటువంటి తేజస్సు ఆయన, శబ్ద బ్రహ్మమయం ఎత్తన్ మహావాక్యాధికం ద్విజ తద్విచారోద్భవ విహీనానాం దృశ్యతే వివిధం జగత్. ఇలాగా అనేక విశేషాలుగా ముక్తిని కాంక్షించేవారు. నిన్న చెప్పుకున్నాం కదా, మోక్ష కాంక్ష కలిగిన వాడు ఏమి చెయ్యాలి? వారికి ఇవన్నీ కూడా ఎందుకని అని అంటే ఈ సాంసారికమైనటువంటి అంటే జననాత్ పూర్వం మనం పుట్టుక లేక ముందు తల్లి గర్భంలో ఎలా ఉన్నాం, బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాం సాముదాయకంగా చెప్పడం జరిగింది. దానివల్ల మనస్సు వైరాగ్యయుక్తమైన స్థితిని పొందినవాడు ఏమి చెయ్యాలి ఇది చెప్పాడు అన్నమాట. కనుక ఆ పరమజ్ఞానులకు జగత్తు పరబ్రహ్మాత్మకంగా కనిపిస్తోంది. మనం చూసేటువంటి దృష్టిని బట్టి ఈ సృష్టి మారిపోతుంది. సృష్టి ఏమి మారదు అంటే ఒకే నీ దృష్టికోణం మారుతుంది. ఒక వ్యక్తి తండ్రిగా ఉంటాడు కుమారుడికి, ఆయన తండ్రికి వీడు కుమారుడు, ఆ భార్యకు భర్త, అక్కకు తమ్ముడు, చెల్లికి అన్న. మారాడా వ్యక్తి? ఏమన్నా మారాడా? భావం మారి. అలాగనే ఈ సృష్టి యొక్క ఆ స్థితిని నువ్వు ఏ దృష్టికోణంతో చూస్తున్నావు, దీన్ని బట్టి భగవన్మయంగా చూసేవాడికి భక్తుడికి అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు, సమస్తమైన జగత్తు కూడా శ్రీరామమయంగా దర్శించాడు ఆయన రామదాసు. అలాగనే వెంకటేశ్వరాత్మకంగా దర్శించాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించను అని అన్నమయ్య సమస్త మంత్రాలు కూడా శ్రీనివాసుని యొక్క ఆ మంత్ర ఆ రూపంలోనే ఆయనకు దర్శనమైంది. ఆయన చేసినటువంటి ఉపాసన వేరు, కానీ అన్నిటినీ కూడా ఈయనలోనే, అన్ని రూపాలు ఈయనలోనే. అలాగనే సమర్థ రామదాసు సర్వము రామమయంగా ఆయన ఏ ఆలయానికి వెళ్ళినా రాముడిగానే కనిపించేవాడు. అంటే ఆయన కానిదే ఏమీ లేదు కదా.
అలాగే మీరాబాయి ఎక్కడికి వెళ్ళినా కృష్ణమయంగా కనిపించి, అంటే ఏంటన్నమాట, ఆ భగవత్ తత్వాన్ని నీవు ఆ దర్శనం, అలాంటి స్థితి. సమ్యక్ జ్ఞానం లేని వారికి అనేక విధాలుగా కనిపిస్తోంది ఈ జగత్తు, రాగద్వేషాలతో, కామ క్రోధాలతో. అందుకని ఒక స్థితికి వెళ్ళిన తర్వాత యోగులు, తర్వాత మనకొస్తోంది యోగులు ఈ ఆజ్ఞాచక్ర స్థితికి వెళ్ళేసరికి చక్కగా వారికి దివ్య దృష్టి, మనకు మాంసచక్షువులు అంటే కంటి ద్వారా మనం చూస్తాం, లేకపోతే మనకు వేరే స్థితి ఏమీ లేదు. కానీ యోగులకు అలా కాదు, వారికి ఆ దివ్య దర్శనం లభిస్తోంది, భక్తుడికి కలుగుతోంది. కేవలం భగవన్నామ స్మరణ, భక్తి, జ్ఞానము ఇవి వేరు వేరు కాదు. ఒక స్థితి, ఒక్కొక్క స్థితిలో సాధన ప్రక్రియలో ఇలాగ ఉంటుంది అని చెప్పారు. కనుక ఈ మాయ సద్రూపము కాదు, అసద్రూపము కాదు, ఉభయాత్మకము కాదు. కాబట్టి ఇది నిర్వచనానికి అందనిది, అనిర్వచనీయం అని. ఇది భేద బుద్ధి ప్రదాయిని. కాబట్టి దీన్నే అజ్ఞాన శబ్దంతో చెప్తున్నారయ్యా. పరమాత్మని సనాతనమైన ఆ పరబ్రహ్మ, సనాతన ధర్మం అనే దానికి చాలా ఉన్నాయి. ఇక్కడ సనాతన ధర్మం అంటే పరమాత్మే. ఆ సనాతనమైన పరబ్రహ్మ జ్ఞాన శబ్దంతో చెప్పబడుతున్నాడు. పరమాత్మ జ్ఞానుల హృదయంలో నిరంతరం భాసమానం అవుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? అజ్ఞానేన వృతం జ్ఞానం తేన ముష్యంతి జంతవః. అజ్ఞానం చేత ఆవరించబడి ఆ జ్ఞానం వీడికి వికసితమవటం లేదు. జంతవః అంటే ప్రాణులు అన్నిటికీ కూడా, మనం కూడా ఒక ప్రాణి, 2 కాళ్ళ జంతువు అన్నారు. కాబట్టి మనం మాట్లాడే శక్తి ఉన్నది, ఆలోచించే శక్తి ఉన్నది, లోగడ ఎన్నెన్నో రకరకాలైనటువంటి స్థితులతో ఉన్నటువంటి మానసికమైన వికారాలను తొలగించుకునే శక్తి ఉన్నది. జంతువులకు లేదు, మనకు వాటికి అదే తేడా. అందుకనే ఇది విశిష్టం అన్నారు. పరమ క్రూరుడు కూడా, పరమ దుర్మార్గుడు కూడా పరమ సాధువుగా మారేటువంటి స్థితి ఉన్నది జ్ఞాన వికాసం వల్ల, భక్తి స్థితి వల్ల. ఒక బందిపోటు దొంగ రామాయణ మహాకావ్యం రాశాడంటే ఎంత విచిత్రం! ఆ భగవన్నామం, ఆ భగవత్ తత్వం ఎంతగా మార్పు తెస్తోంది. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఎంతోమంది భక్తుల చరిత్రల్లో మనకు తెలుస్తుంది. అత్యంత హీనమైనటువంటి వారిని కూడా మనకు కృష్ణ చైతన్య స్వామి, జగాయ్ మధాయ్ అనేటువంటి వారు పరమ క్రూరులు, వారిని ప్రేమతో కౌగలించుకున్నాడు. అంతే, వారి భావం మారిపోయి పరమభక్తులై ఆ గంగా ఘాట్లో అక్కడ అందరికీ చెప్పులన్నీ నెత్తిన కొట్టుకుంటూ, శుభ్రం చేస్తూ, ఆ చేసిన పాపం చెప్పుకుంటూ పరమభక్తులుగా మారి. ఒక పరమభక్తుడు యొక్క స్పర్శ అంతటి ప్రభావాన్ని చూపిస్తోందంటే మరి భగవన్నామానికి ఉన్నటువంటి మహత్వం. అది పరశువేది. మామూలుగా పరశువేది ఇనుముని బంగారం చేస్తోంది అని, అది చాలా అల్పమైనటువంటిది యోగులకు. కానీ అన్నిటికంటే గొప్పది ఏమిటి? ఆ పరమ యోగుల యొక్క దృష్టి చేతనే మన మనస్సులని మార్చివేయగల. అందుకనే పరమాత్మ దర్శనం లోపలకు మనం అడుగు పెట్టాము అని అంటే ఆలోచనలు స్తంభించిపోతాయి. అక్కడ ఏవేవో అడుగుతాం, బయటకు వచ్చిన తర్వాత అరే మనం ఏదో ఇది అనుకున్నామే అంటే ఏమిటి? ఆ భగవత్ శక్తి, ఆ శక్తి వలయంలోకి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు కూడా నిలుపుకోవాలి. అదే సాధన. ఎప్పుడూ భగవానుడు మన కండ్ల ఎదుట ఉన్నాడు అని భావన చేయటానికే హైమోర్ధ్వ పుండ్ర మజహన్ మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగన్నం.
బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. ఉర్వాచార్యులు, అనంతాచార్య స్వామి మొదలైన వారు కోరారు. ఏమిటి ఆ చక్కని తెల్లని మంచు లాంటిది, తెల్లని ఆ తిరునామాల స్వరూపం, ఆ గంధస్థలం మకర కుండల గ్రైవేయ హారాదులతో శోభాయమానంగా ఉన్నటువంటి అందమైన చిరునవ్వుతో ఉన్నటువంటి ఆ సుందర సౌకుమార్య స్వరూపాన్ని మా కనుల ముందు ఎప్పుడూ కనిపించుగాక. మనం కోరాల్సింది కూడా ఇదే. అందుకనే కులశేఖరుల వారు మనిషిగా పుట్టాడు కాబట్టి దీనికి ఒక అవధి ఉన్నది, కానీ ఒక రాయో రప్పో అయి పడుంటే నీ అందమైన ముఖాన విందాన్ని ఎప్పుడు అలాగ చూసేవాడిని కదా అని ఆయన ప్రార్థించాడు. అందుకనే ఆ శ్రీవారి ఆలయంలో గర్భాలయం మొదటి గడపకు కులశేఖరప్పడి, అంటే భక్తులు ఏది భావిస్తే అది సత్యం చేయడమే ఆయన పడి. సరే, ఈ మాయను జయించే వారికి అజ్ఞాన విచ్ఛేదం కలుగుతుంది. పరమాత్మ ఇలాగ జ్ఞానుల హృదయంలో దర్శనమిస్తాడయా అని యోగంతో అజ్ఞానాన్ని, ఇక్కడ మనుష్యుడికి ఉండే ఈ అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటమే అవిద్య అని, అజ్ఞానం అని, అహంకారం, ఇలాగ ఏవేవో పేర్లు చాలా ఉంటాయి సంస్కృత భాష. కానీ అన్నీ కూడా వాటి యొక్క స్థితి ఏమిటి? సరైన జ్ఞానం లేకపోవడం. ఎలాగపోతుంది అంటే ముందు అడిగాడు కదా, చాలా త్వరగా ఆ జ్ఞానస్థితి కలగాలి అని అంటే, అజ్ఞానం పోవాలి అంటే యోగ మార్గం ఒకటి ఉన్నది అని చెప్పాడు. అష్టాంగములతో కూడినటువంటి 8 విభాగాలు. యమాశ్చ నియమాశ్చైవ ఆసనాని చ సప్తమ ప్రాణాయామ ప్రత్యాహారో ధారణా ధ్యానమేవ చ సమాధిశ్చ మునిశ్రేష్ఠ యోగాంగాని యథాక్రమం ఏషాం సంక్షేపతో వక్షే లక్షణాని మునీశ్వర అహింసా సత్యం అస్తేయం బ్రహ్మచర్యా పరిగ్రహౌ అక్రోధశ్చానసూయా చ ప్రోక్త సంక్షేపతో యమాః యథార్థ సర్వేషామేవ భూతానాం అక్లేశ జననం హియతు అహింసా కథితా సద్భిర్ యోగ సిద్ధి ప్రదాయని యథార్థ కథనం యచ్చ ధర్మాధర్మ వివేకతః సత్యం ప్రాహుర్మునిశ్రేష్ఠ అస్తేయం శృణు సాంప్రతం. యోగ శబ్దాన్ని మనం వింటూ ఉంటాం. యోగి అయిన వాడు యోగంతో ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు. మనకు యోగ దర్శనం అని ఉన్నది. సాంఖ్య యోగము, ఈ సాంఖ్య దర్శనం అని కూడా. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం ఇక్కడ జరిగింది కదా. యోగ దర్శనం ఈ కనాద మహర్షి యొక్క వైశేషిక దర్శనం. న్యాయ దర్శనం గౌతమ మహర్షి ప్రమాణాలన్నీ చూపిస్తాడు. వారికి క్రమం ఉన్నది. వాటికి పూర్వమీమాంస, యజ్ఞాలు ఇవన్నీ కూడా వేదంలో చెప్పిన ఆ యజ్ఞాలు ఎలాగా ఏమిటి దాని మీద చర్చ. పూర్వపక్షం, స్వపక్షం, సిద్ధాంతం, ఇవన్నీ వస్తాయి. అలాగనే ఉత్తర మీమాంస అంటే పూర్వభాగం వేదంలో చెప్పినటువంటి సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యకాలలో చెప్పినటువంటి విషయాలను చర్చించినటువంటిది పూర్వమీమాంస దర్శనం. ఉత్తర మీమాంస అంటే ఉత్తర భాగం వేదములకు ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? ఆ బ్రహ్మ, ఆత్మ, ప్రకృతి ఇవి వీటి యొక్క స్థితి ఏమిటి అవి చర్చించినటువంటిది ఉత్తర మీమాంస. దానికే వేదాంత దర్శనం. షడ్దర్శనాలు ఉన్నాయి మనకు 6. వాటినే షడ్శాస్త్రములు అని కూడా. వాటిల్లో యోగం, మనకి మనస్సు ఉన్నదే, ఇదే మనకు శత్రువు. సరైన రీతిలో ఉంటే అదే మిత్రుడు, మన దృష్టికోణం. ఈ యోగం అనేది 2 రకాలు. బాహ్యంగా మన శరీరాన్ని నియంత్రించడానికి ఆసనం, మనస్సుని నియంత్రించడానికి ప్రాణాయామము. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి మనస్సు అటు ఇటు ఎగురుతూ ఉంటుంది.
దాన్ని నిలపటానికి ప్రాణాయామం. ఇది ఈ ప్రాణాయామ ప్రక్రియ అనేది గురువు ద్వారా తెలుసుకొని చెయ్యాలి. మనం ఏదో పుస్తకాలు చూసో యూట్యూబ్ చూసే చేస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. యోగం కాదు, రోగం వస్తాం. కనుక అది సరికాదు. సామాన్యమైనవి ఏదో చేయవచ్చు. కానీ ఈ యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి 8 విభాగాలతో కూడినటువంటి ఈ యోగాభ్యాసం ఒకప్పుడు గ్రామంలో ఉండేవారు యోగులు. ఇప్పుడు యోగులు లేరు, త్యాగులు లేరు, త్యాగం చేసేవారు లేదు. ఎవరున్నారు? లోగులు ఉన్నారు. హాస్పిటల్స్ మాత్రం దండిగా తయారై. ఎందుకు వచ్చాయి ఇన్ని రోగాలు అంటే మన జీవన శైలి, ఆహార విహారాలలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. మనమే చేసుకున్నాం అది ఫ్యాషన్ అని లేదా ఇంకేదో అని. ఆహార విహారాలలో వ్యత్యాసం వస్తేనే మనకు ఇన్ని రోగాలు రొట్లు అన్నీ కూడా. సరే, అది అలా ఉంచుదా. అసలు ఏంటో తెలుసుకోవాలిగా. అష్టాంగ యోగాన్ని సంక్షేపంగా ఇక్కడ చెప్తూ ఉన్నా. యమం నియమ ఆసన అని చెప్పాడు కదా, 8 యోగాంగములు. సంక్షేపంగా వాటి లక్షణాలు చెప్తాను. మొదటిది పునాది లాంటిది, యమము నియమం అన్నారు. ఆ యమ నియమాలు చేయకుండానే ప్రతివాడు ధ్యానం అని ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. 5 నిమిషాలు కూర్చొని ఏం కనిపిస్తుంది? చీకటి కనిపిస్తుంది. యమ నియమాలు లేకుండా వీడు కింద ఉన్నటువంటి మొత్తం మెట్టు ఒక్కొక్క మెట్లు ఎక్కితే పైకి మనం వెళతాం. అలా కాకుండా ఒకేసారి నాకు బలం ఉన్నది కదా అని పై మెట్టుకి ఒక దూకామనుకోండి, అది స్లిప్ అయితే ఏమవుతుంది? జారిపడి అసలు కదల్లే. ఎంత ప్రమాదం. అందుకని శనై మెల్లమెల్లగా చేయరా, ఒక్కసారిగా ఏదో హడావిడి చేయకు అని చెప్పి. ఈ అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, అక్రోధము, అనసూయ 7 యమములు అని అన్నారు. యమము అంటే నియమము, నియమించేది. ఏ ప్రాణికి క్లేశాన్ని కలిగించకుండా ఉండటం అహింస. అంటే మనం ఎంత చెప్పారంటే వాక్పారుష్యం అంటే మాటల్లో కూడా కటువుగా మాట్లాడతారు. కొంతమంది కదిలిస్తేనే చాలు, తామస లక్షణం అని కదిలిస్తేనే వాడు అంతా తినేసేట్టు మాట్లాడు. మృదువుగా మాట్లాడటం కూడా ఉంది. మృదురిహి పరిభూయతే శ్రీమద్ రామాయణంలో వస్తుంది. మృదువుగా ఉన్నవాడికి దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఎలాగ ఉండాలి? పాపం ధర్మరాజు అయ్యో ధర్మం అని వెళ్ళాడు. వాడు శకుని దూతం ఆ పాచికలాడుతూ వాడు గెలిపే వాడిదే, వేయటమే వాడు గెలవటమే. ఎందుకని? అక్ష విద్య అనేది వాడు దాంట్లో మంచి నైపుణ్యం. కొంతమంది కొన్నిట్లో ఎక్స్పర్ట్స్, వంచన, మోసం, లగాది అవి. కొంతమందికి పాపం ఆ మోసగించడం కంటే కూడా మోసానికి లొంగిపోవాలి తెలిసి కూడా. ధర్మరాజు అదొక ధర్మమనో మరొకటనో ఏదైనా అలాగా వెళ్తాడు. అది మానసికమైన దౌర్బల్యం కూడా. కనుక అహింస వాక్కులతో కటువుగా ఉండకుండా ఉండాలి. ఈ శరీరంతో ఈ అహింస పరాకాష్ఠ మన నుంచి ఈ సనాతన ధర్మం నుంచి వచ్చినదే. జైనము, బౌద్ధం దాన్ని బాగా తీసుకున్నాడు. మనకు అలా కాదు. ఎక్కడ హింస అనేది కూడా ఉంటుంది. ఈ ధర్మ వ్యతిక్రమణ జరిగినప్పుడు హింస తప్పదు. మనం అహింస అని కూర్చుంటే వాడు అసలు మన ఎత్తినబడి కొడుతూ ఉంటే అట్లాగే అది యోగులకు సాధ్యం, సామాన్య స్థితిలో కాదది. ఒక దేశానికి ఒక ధర్మానికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటప్పుడు వాడు దాన్ని తిరస్కరించడం అది చేయవలసినటువంటిదే. కనుక యోగి యొక్క ధర్మాలు ఇవి అన్నమాట. మహానుభావులు యోగులు ఒక స్వాతంత్ర్య సమర సమయంలో ఒక సాధువుని వేరే భావంతో వచ్చి కొట్టేశారు. కొడితే ఇంకా ఎవరో ఉంటారు కదా, వాడిని అలాగ చేయకూడదని వారించి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఏదో అయిపోయింది, కానీ అది సరిగా కాలేదు. మరణ సమయం ఆశ. ఇప్పుడు ఏమనుకుంటున్నారని అడిగారు. అంటే ఎవడైతే కొట్టాడో
ఎవడైతే నన్ను దూషించాడో, ఎవడైతే మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ వైద్యాలయానికి చేర్చారో, ఎవరైతే నన్ను అడుగుతున్నాడో వాడంతా ఒక్కడే పరమాత్మ. అంటే ఏమిటి? సమత్వం యోగ ఉచ్యతే. అది సమస్థాయి, ఆ స్థాయి వేరు. సామాన్యమైనటువంటి స్థితిలో ఈ హింస అహింసల యొక్క చర్చ చాలా మహాభారతంలో వస్తుంది. ధర్మవ్యాధోపాఖ్యానం చూడాలి. మనకు మహాభారతం ఇవనంగానే ఏదో వాడు వీడు కొట్టుకున్న ఇవి కాదు, ధర్మశాస్త్ర దృష్టితో చూడాలి. అలాగయ్యేటైతే రామచంద్రమూర్తి రావణుడి మీదకి వెళ్ళకూడదు, శ్రీకృష్ణస్వామి ఈ యుద్ధంలో పాల్గొనకూడదు. అది కాదు. ఈ ధర్మాధర్మ విచికిత్సలో ధర్మాన్ని చక్కగా నిలబెట్టాలి, లేకపోతే ఎలాగ ఉనికే ఉండదు. ముముక్షువుకి అలాంటి స్థితి అక్కరలేదు. వాడికి సర్వాత్మన సర్వ ప్రాణుల యందు దయ కలిగి ఉండాలి. ఆ దయ కలిగిన హృదయంలో పరమాత్మ ఉంటాడు. ఆ వాగ్రూపంగా, శారీరకంగా, మానసికంగా కూడా ఈ మూడు స్థితులలో అహింసని పాటిస్తే తత్సన్నిధౌ వైరత్యాగ. మన మహర్షుల యొక్క ఆశ్రమాలన్నీ చక్కగా వర్ణనిస్తూ ఉంటారు. మనం చిత్రపటాల్లో కూడా చూస్తూ ఉంటాం. పులి, ఆవు ఒకే రేవులో నీరు తాగుతుండేవి, జింక, ఇవన్నీ కూడా అదివరకు చిత్రించేవారు. కేవలం బొమ్మలు కాదు. ఎవరైతే సర్వాత్మన ఈ విధమైన అహింసని పాటిస్తారో వారి దగ్గరకు వెళితే ఈ వైరభావం, శత్రుభావం కూడా పోతుంది. మనం ప్రాక్టికల్ చేయండి, ఎవరైనా చేయొచ్చు. అలాగ చేస్తే మనలో ఏ విధమైనటువంటి హింస భావన లేకుండా అహింస సర్వోత్తమైనటువంటి స్థితిలో ఉంటే అది ఎదుటివాడికి కూడా ఆ సాత్వికమైనటువంటి భావన కలుగుతుంది. అహింస, ఈ అహింస యోగ సిద్ధిని కలిగిస్తోంది. అందుకనే రాజులు యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో సాత్వికమైన వేషధారణతో వెళ్ళేవారు. అన్నిటినీ కూడా మనకు అభిజ్ఞాన శాకుంతలంలో కానీ ఇతర గ్రంథాల్లో కూడా వస్తోంది. ఆ ధనస్సు యొక్క అల్లెక త్రాడు తీసి మామూలుగా మన అందుకనే ఆలయాలకు, మఠాలకు ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు వచ్చిన ఆ వస్త్రధారణ వేరుగా ఎందుకని అనంటే అది ఒక సంప్రదాయం. అది సాత్వికమైనటువంటి శ్రద్ధతో కూడినటువంటి స్థానం కాబట్టి మనం కూడా అందుకనే ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎలాగబడితే అలా కాదు, కొంచెం ఆ వస్త్రధారణ వేరుగా ఉండాలి. పంచగట్టుకొని మొఖాను బొట్టు పెట్టుకొని సాత్వికమైన స్థితితో వెళితే మన మనస్సు కూడా సాత్వికమైన భావంతో ఉంటుంది. అక్కడ కూడా మనం అరుపులు, కేకలు, ఇంకా ఏదేదో ప్రదర్శిస్తే మనకు అలాగే అవుతుంది. కనుక అహింస ధర్మాధర్మ వివేకంతో యథార్థాన్ని పలకడాన్ని సత్యము అని అంటారు. చౌర్యం చేత కానీ, బలం చేత కానీ, అంటే దొంగతనం, ఇతరుల యొక్క వస్తువులను కానీ, ధనాన్ని కానీ ఏది కూడా అపహరించకుండా ఉండటాన్ని స్థేయము అని అంటారు. దానికి విపరీతం అస్థేయం. ఆ ఇతరుల ఎందు పర, స్త్రీ, ధన, విత్తముల ఎందు, అంటే అన్నిటి ఎందు కూడా సమలోష్టాస్మ కాంచన. మట్టి బిడ్డలకి ఆ ధనానికి అక్కడ పడేస్తుంటే మనది కాదు. మనకు మహానుభావుడు కూరేసులని ఉన్నారు, రామానుజుల వారి శిష్యులు, గొప్ప ధనవంతులు. అన్నదానం, ఏనతాన్నదానం చేసేవారు. ఆయన ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాలన్న మొత్తాన్ని ఇచ్చేశాడు. ఆ భార్య పాపం ఆడవాళ్ళకు సహజంగా మనం ఎలాగాని ఉంటుంది, వాస్తవిక దృక్పథంతో ఉంటారు. ఒక బంగారపు పాత్ర పెట్టుకొని ఉన్నది. ఒక చిట్ట అడవిలో వెళ్తున్నారు, అక్కడ దొంగలు ఉంటారని. ఈమె భయంగా, అయ్యో ఎలాగా భయం వేస్తోంది. ఎందుకు భయం, మన దగ్గర ఏమున్నది అని. కాదు కాదు స్వామి, అలాగనా ఇది గ్లాస్ ఏదో బంగారు గ్లాస్, అదేది టీ అని తీసి ఇస్తే అవతల బాగా. ఇప్పుడు భయానికి సంబంధించిన కారణం మన దగ్గర లేదు. కాబట్టి భయ కారణం ఏమిటి, మనమే సృష్టించుకుంటాం భయానికి తగిన కారణం. అమ్మో అది జరుగుతుంది, ఇది ఏమి జరగదు.
అది జరుగుతుందేమో అని ఇప్పుడు జరిగేదాన్ని మనం వదిలిపెట్టేస్తాం. వర్తమానాన్ని తొలగించుకొని జరిగినదో జరగబోయే దానిలో గురించి విపరీతంగా ఆలోచించి లేని రోగాలు తెచ్చుకుంటాం. కాబట్టి వర్తమానంలో వాస్తవికమైన దృక్పథంతో మనం జీవిస్తూ భగవద్ విశ్వాసంతో ఉన్నవాడికి ఏ భయము ఉండదు. నిర్భయత్వం అరోగత. అందుకనే మనకు ఆలయాలకు వెళితే ఏ దేవతామూర్తిని చూసినా అభయం. అభయం సర్వభూతేభ్య దదామి ఏతలు రతం మమ. నేను నీకున్నాను రా, నీకే భయాలు లేవు అని ఆయన చెప్పకనే చెప్తూ ఉంటాను. సరే, ఇలాగా అస్థేయం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం చేత అంటే బ్రహ్మచర్యం అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. నిరంతర వేదాధ్యయనం చేయడం, ఏ విధమైనటువంటి సాంసారికమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉండటం, 8 రకాలైనటువంటి భోగానుభవాల్ని త్యజించడం అన్నారు భావాలు. బ్రహ్మచర్యము, బ్రహ్మచారికి ఊర్ధ్వరేతస్కులు అని అన్నారు మహాత్ములని అభివర్ణిస్తూ. వారి యొక్క ఆ తేజస్సుని ఊర్ధ్వముఖంగా సాగిస్తే యోగంలో అదొక ప్రక్రియ, అమృతోత్పాదనం అవుతోంది. మన శరీరంలోనే ఎన్నో ఉన్నాయి రహస్యాలు, యోగం అది వివరించి చెప్తారు. సరే, ఈ బ్రహ్మచర్యాన్ని త్యజిస్తే జ్ఞాని కూడా పరమ పాపి అవుతాడు. సర్వసంగ పరిత్యాగైన వాడు స్త్రీ సాంగత్యాన్ని కలిగితే వాడు హీనమైన వాడవుతాడు. కనుక ద్రవ్యాలను స్వీకరించకుండా ఉండడం అపరిగ్రహము అని. ఎవడైనా ఏదైనా ఇస్తాడు అని అంటే రాణి అనేటువంటిది ఉండకూడదు. మనకు సర్వ విధాల పరమాత్మే మనల్ని చక్కగా చూస్తాడనేటువంటి దృఢ ప్రత్యయం కలిగిన వాడికి ఈ అపరిగ్రహ వ్రతం అంటే దేని నుంచి ఎవరి నుంచి దేన్ని వాడు ఆశించడు, స్వీకరించడు. తన ఆధిక్యం చేత కఠినంగా మాట్లాడటం ధర్మవేత్తలు క్రోధము అంటారు. అంటే నీకంటే నేను చాలా హై స్థాయిలో ఉన్నాను, నువ్వేంటి నాకు చెప్పేది అనేటువంటి స్థితిలో కొందరు మాట్లాడుతూ ఉంటారు కఠినంగా. అది కోపము అన్నారు. తన కోపమే తన శత్రువు. కోపాన్ని అభినయించవచ్చు కానీ కోపానికి లొంగిపోకూడదు. క్రోధమాహరయ తీవ్రం. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి ఆ ఖరదూషణ త్రిశిరుల సంహార సమయంలో క్రోధాన్ని తెచ్చిపెట్టుకున్నారట. తండ్రి లేదా తల్లి పిల్లవాడు ఏదైనా చేయడానికి పని చేస్తే ఏడా చంపేస్తాడు, ఊళ్ళెర్ర చేస్తాడు, ఇంకా ఏవేవో చేస్తాను. నిజంగా ఆమె కోపిస్తే వాడు ఉంటాడా? పసివాడు అభినయిస్తాడు. అక్కడ కోపానికి ఆమె లొంగిపోలేదు. కానీ అదే ఇంకెవడన్నా పక్క ఇంటి వాడు చేశారనుకో, అప్పుడు అభినయం రాదు, జీవిస్తుంది. కనుక ఎవరైనా సరే ఆ కోపంలో మునిగిపోయామంటే మనల్ని మనం మరచిపోతాం. తన కోపమే తన శత్రువు. ఈ కోపం అనేటువంటిది ఆటంకాన్ని కలిగిస్తోంది. దానికి విపరీతం అక్రోధము. ఎదుటివాడు ధనాదులతో అధికంగా ఉండటాన్ని చూసి మనస్సు పరితపించడం అసూయ. వీడికంటే నాకంటే నా కళ్ళ ముందే తిరిగాడండి వీడు, ఏమీ లేదు, వాడికి ఏం అక్షర జ్ఞానం లేదు, ఏ తెలివితేటలు లేదు, వాడేమో 10 కార్లు కొన్నాడు, 10 బిల్డింగులు కొన్నాడు, ప్లాట్లు కొన్నాడు, నేనేమో ఇట్లాగే ఉన్నాను. నీ ప్రజ్ఞ ఇదిరా, వాడికి అందింది అది, దానికి మనం బాధపడటం ఎందుకో అని అనుకోడు. వాడిని ఎలాగైనా సరే డౌన్ చేయాలి. వీడి శక్తి అంతా దానికే ఉపయోగపడు. తాను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అనే ప్రయత్నం చేయొచ్చు కదా, అదొకటి. ఇంకోటి గుణేషు దోషారోపణం అసూయ. ఇతరుల యొక్క గుణాలని చూసి సహించలేక వాడి యందు లేని దోషాలని ఆరోపించి వీడు చెప్తాడు, వాడు చాలా మంచిగా ఉన్నాడండి, చాలా మారాడు అంటే నీకేం తెలుసురా,
వాడి సంగతి పుట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు, వాడంతా ఇలాంటివాడు అలాంటివాడు అని వీడికున్న విపరీత భావాలు వాడికి అంటిస్తాడు. ఏమవుతోంది? ఈ దోష దర్శనం వల్ల వీడి బీపీ వస్తుంది. ఇతరులలో గుణాన్ని చూడమన్నా. అందుకనే మన వారు చమత్కారంగా చెప్తారు, ధర్మరాజుని లోకంలో ఒక దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వాడిని చూసి తెమ్మన్నాడు, దుర్యోధనుణ్ణి ఒక మంచి వాడిని చూసి తెమ్మన్నాడు. ఇద్దరికీ ఎవరు దొరకలేదు. అంటే ఏమిటనమాట, ఈ ప్రపంచం నువ్వు ఎలాగ చూస్తే అలా కనిపిస్తుంది. ఆ గుణదోష విమర్శ వెంకటాధ్వరి అని ఒక మహానుభావుడు చక్కని కావ్యం రాస్తారు. ఇద్దరు గంధర్వులు అన్ని దేశాలు ప్రాంతాలు తిరుగుతూ విశ్వగుణాదర్శి, ఒక స్థానంలో గుణాలు ఒకరు చెప్తే దోషాలు ఒకరు చెప్తారు. సరే, త్రివరి స్థితి ఏమిటనేది మహానుభావ సంస్కృత సాహిత్యంలో అపారమైనటువంటి భావాలు మనం గ్రహిస్తే ఎన్నో ఉంటాయి. సరే, అసూయ, ఈ అసూయ ఒక్కటి దుర్యోధనుడు కొంపముంచి పాండవుల యొక్క రాజసూయ యాగ సభలో ధర్మరాజు తెలిసో తెలియకో మరి ఎలాగైనా కానీ వారికి దుర్యోధనుడికి ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఏమిటది అంటే, అనేక దేశాల రాజులు వస్తే వారంతా తెచ్చినటువంటి ఆ కానుకలు, ఆ బహుమతులు తీసుకొని రిసిప్ట్ ఇవ్వటం, ఆ పని ఇచ్చాడు. కొన్ని కోట్ల ధన సంపత్తి వస్తే కళ్ళు చెదిరిపోయాయి వీడికి. అమ్మో, ఇంత ధర్మరాజుకి. ఆ మయసభలోకి వెళ్ళాడు, అక్కడ భంగపడ్డాడు. ఇది చూసేసరికి ఉడికిపోయింది వాడు. పాపం ఇంటికి వచ్చాడు, మధ్యలోనే చేస్తానంటాడు, శకునేదో చెప్తాడు. వచ్చిన తర్వాత కూడా ఎవరికి కనిపించాడు. ఆ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి శకుని ఏవో చెప్తాడు. ఎందుకులా నాయన వాడు పాపం తడిమి చూసి కొడుకు మీద వ్యామోహంతో ఇంకా ఏదో మనం కూడా ఒకటి కడదాం నీకు అది, ఆహా ఇవేమీ కాదు, ధర్మరాజుని ఎట్లాగైనా భ్రష్టు పట్టించాలి. ఈ శకుని చెప్పిన మాట విని, అంటే ఆ అసూయ అనేది ఎంత పని చేస్తోంది, కొంప కొల్లేరు చేస్తుంది. నాకున్న దాంట్లో నేను హాయిగా తృప్తిగా ఉన్నాను అనుకునేవాడికి ఏ రోగము రాదు. ఈ అక్రోధం, అసూయ, ఈ అసూయని వదలడమే అనసూయ. దత్తాత్రేయుడు అంటే పరమాత్మ తనను తాను నారాయణుడు దత్తం చేసుకున్నాడు. ఎవరికి? తిరుగుణాతీతమైన సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి దాన్ని దాటి ఆ శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి అత్రి మహర్షి, ఆయన భార్య అనసూయ. ఈ అసూయ అనేది సర్వాత్మన ఆమె నెట్టివేసి, ఎప్పుడైతే ఈ త్రిగుణాతీతత్వం, ఈ అనసూయత్వం నీలో ఉంటాయో పరమాత్మ ఆయనే వచ్చి నీకు దత్తమవుతాడట. తనను తాను అర్పించుకుంటాడు. అదే దత్తాత్రేయ. సరే, అది నిజంగా జరిగినటువంటి స్థితి ఆయనకు. అనసూయ, ఈ అనసూయయా రామాయణంలో, భాగవతంలో, భారతంలో కూడా మనకి ఈ అసూయ, ఈ క్రోధము, ఈ ద్వేషము ఇవన్నీ వదలమని ఇన్ని కథా ప్రక్రియలతో చెప్పాడు. మామూలుగా చెబితే మనకు మనస్సుకి పట్టదని అనేక ప్రక్రియలతో చెప్పాడు. ఇప్పుడు ఇవి యమములు అని, యోగి కావాలనుకునేవాడికి ఈ యమములు ఉండాలి. ఇక నియమములు చెప్తారన్న, తపస్వాధ్యాయ సంతోషా శౌచంచ హరిపూజనం సంధ్యోపాసన ముఖ్యాశ్చ నియమా పరికీర్తితా చాంద్రాయనాదిభిర్యత్ర శరీరస్య విశోషణం తపో నిగదితం సద్భిర్యోగ సాధనముత్తమం ప్రణవస్యోపనిషాం ద్వాదశాన్నస్య చ ద్విజ అష్టాక్షరస్య మంత్రస్య మహావాక్య తేజస్య చ జపః స్వాధ్యాయ ఉదితో యోగ సాధనముత్తమం స్వాధ్యాయం యస్త్యజేన్మూఢస్య యోగో న సిద్ధ్యతి జపస్తు త్రివిధః ప్రోక్తో వాచికోపాంశు మానసః త్రివిధేపి చ విప్రేంద్ర పూర్వాత్ పూర్వతలో నరః వరః. ఇక యమములైనాయి. మనం ఎంత సామాన్యంగా చెప్పుకోవాలనుకున్నా కూడా
చాలా సమయం పట్టి ఒక యమము అనేదానికి నియమము తపస్సు, స్వాధ్యాయము, సంతోషము, శౌచము, హరిపూజనము, సంధ్యోపాసన ఇవి నియమములు అని అన్నారు. అంటే పతంజలి యోగ దర్శనంలో ఇంకా విస్తృతంగా ఇంకా విశేషంగా ఇవే అటు ఇటుగా చెప్తారు. ప్రతి చోట వస్తాయి ఈ యమనియమాలు. ప్రాథమికమైనటువంటి ఈ రెండు సాధించిన వాడికి ఉత్తమమైన స్థితి కలుగుతుంది. ఆగమ శాస్త్రంలో చెప్పారు, యోగ శాస్త్రంలో చెప్పారు. తపస్సు, స్వాధ్యాయం ఈ వీటిల్లో చాంద్రాయనాది వ్రతాల చేత శరీరాన్ని శోషింపచేయడం, ఎన్నింపచేయడమే ఉత్తమ యోగ సాధనమని దానికే తపస్సు అని చెప్పారు. తప ఆలోచనే అని కూడా. తపస్వాధ్యాయ నిరతం తపస్వీవ అగ్నిదం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. శ్రీమద్ రామాయణం తపశ్శబ్దంతో ఆరంభమవుతోంది. తపస్సు అంటే ఏంటి? చాంద్రాయనాది అంటే అమావాస్య నుంచి ఒక ముద్ద, పాడ్యమి ఒక ముద్ద, రెండో రోజు విధియ 2 ముద్దలు, ఇలాగా ఒక్కొక్క క్రమంలో ఆహారం 2 ముద్దలు, 3, 4, 5 ఇలాగ పెంచుకుంటూ వెళ్ళి మళ్ళా తగ్గించడం, ఇలాగా అదొక వ్రతం. అంటే ఆహార నియంత్రణ సాధించడం. ఈ ఆహారం ఇలాగా ఇంకా ఉపవాసాలు, మనకు లంఘనం పరమౌషధం అని కూడా ఆయుర్వేదం చెప్తుంది. ఒకప్పుడు శరీర స్థితులు అవి. ఇప్పుడు మనం ఉపవాసం అంటే మనం మన్నాడు లేవలే. అంటే ఆ శరీరాన్ని అలాగ మనం చేసేస్తున్నాం. అది క్రమక్రమంగా ఆ శారీరకమైనటువంటి నియంత్రణ సాధించడానికి ఉపవాస ప్రక్రియ చెప్పాడు. ఇంకా లేనివారు వారి వారి స్థితిని అనుసరించి చేయడం, ఈ ప్రణవ జపాన్ని చేయడం, లేదా 12 అష్టాక్షర మహామంత్ర జపం చేయడం, ఇది జపము అని అన్నారు. ఈ జపాదుల వల్ల సిద్ధి కలుగుతుంది. జపాత్ సిద్ధి. కానీ ఆ జపం అంటే ఏమిటి, వాటిని గురించి కూడా మనం ఇంకా విస్తృతంగా చెప్పారు. ఆ విశేషాలని క్రమంగా చెప్పుకున్నాం శ్రీవారి అనుగ్రహంతో. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.